మళ్ళీ ఎమ్మటే ఈ అపోలో హాస్పిటల్కు మా బావ, ఆయన పేరు నరసింహ, రాజు, మా బావ పేరు రాజు, మేనత్త కొడుకు. మా మేనత్త ఇక మా బావ కొడుకు, మా బావ కలిసి వీళ్ళు పోయిర్రు. నాకు తెలియదు ఇదంతా లోపల ఇట్లా అవుతుంది, ఇక సీరియస్ అయిందని నాకు చెప్తలేరు. మా అక్క ఈయన ఇద్దరే ఇక పేపర్లు పట్టుకొని మస్తు హాస్పిటల్ తిరిగి వచ్చిర్రు, ఇక స్కానింగ్లు పట్టుకొని వస్తారు. ఎవరు చూడు పట్టించుకుంటలేరంట, అన్ని ఎక్కడెక్కడ పోయారు, ఎన్ని హాస్పిటల్ తిరిగి వచ్చి డాక్టర్లు పట్టించుకోకపోవడం ఏంది అసలు? ముందు చేసిన హాస్పిటల్కి ఏవో కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు, మస్తు తిరిగిరు. ఇక మా మేనత్త కొడుకు ఇద్దరు నేను మాట్లాడతా అని అపోలో హాస్పిటల్ మా బావ ఏదన్నా కానీ మేడం అని ఆయన ఏమేం బతులాడిందో తెలియదు, ఆయన మాట్లాడితే ఒక్కసారి తీసుకురారని చెప్పింది ఆ మేడం. తీసుకురారని చెప్పింది. ఇక తీసుకోసానికి ఇలా అన్ని ఏర్పాట్లు చేసి నాకేం తెలియదు. ఇళ్ళకెళ్ళి తీసుకుపోతురు. ఏడికి తీసుకుపోతురు అంటే మా అక్క చెకప్ అన్నది, ఆటోలు తీసుకొని, మాది ఆటో ఉండే, ఈయన మీ ఆటో తోలేదు, స్కూల్ పిల్లలు ఆటోలు ఎక్కించుకొని పోతుంటే అందరు వస్తారు. ఇక మా వాళ్ళు అందరూ, మా అన్నదమ్ములు అందరూ, అత్తమ్మ మామ అందరు వస్తారు. ఇక నేను అన్న మా నడిపన్న మధ్యలో కలిసిండు, ఏందన్నా ఇంట్లో సడన్ ఇట్లా అందరు వస్తారు ఏంది అంటే, ఏం లేవు మమ్మీ నీకు కొంచెం హెల్త్ చీమ్ వచ్చింది కదా చూపిస్తారు కదా అందుకే వచ్చినాం అన్నారు. అపోలోకి తీసుకొని పోయినాక ఆమె అసలు పట్టించుకోవట్లే ఇక నన్ను చూసి. అసలు గింత కాలు అయ్యింది, మొత్తం ఇక్కుట్లన్నీ ఓపెన్ అయినాయి, ఏం చెల్లి దాకా ఓపెన్ అయింది. ఆమెను నేను పట్టించుకొని నేను ఏం చేసుకోవాలి ఇప్పుడు, నేను పట్టించుకుంటే మీరు మళ్ళీ డబ్బు ఆటో తోలుకుంటావు అంటున్నావు, నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎట్లా కడతావు ఇంట్లో, ఇది పెద్ద హాస్పిటల్, ఇది గవర్నమెంట్ కాదు, నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు అని అడిగినాను. ఇంకా ఈయన మా అక్క, మా ఇద్దరు అన్నలు, మా ఇద్దరు అక్కలు కాళ్ళ మీద పడ్డారు. ఆ మేడం కాళ్ళ మీద పడి ఎట్లనని, ఏ మేడం చచ్చిపోతే ఇంచెల్లా తీసుకొని పోతాం, బతికితే ఇంచెల్లా తీసుకొని పోతాం అన్నారు. అట్లాంటి సిచ్యువేషన్ తెలుసా, అది ఘోరమైన సిచ్యువేషన్ అనుభవించిన. అన్నింటినే ఉన్న పక్కన పడుకోండి నేను తెలుసు, అప్పటిదాకా నాకు ఏం తెలియదు ఆ సిచ్యువేషన్. అప్పుడు ఇక ఆమె ఏమంటుంది, 6 లక్షలు అయితే అంటుంది, ఎవరు ఏం చెల్లించి కడతారు, లేని సిచ్యువేషన్ పరిస్థితి. ఈయన చిన్న పిల్లగాడు, అప్పటికే బొచ్చడు పైసలు పెట్టినాం, ఏం చెల్లేవాళ్ళ అని ఇక ఆయన కారణం వచ్చిండు. అన్నది ఒక్కటే మాట, ఏం కాదు కానీ తీసుకో అన్నకి, ఆడికే తీసుకోగాని నేను పట్టుకొని అన్నది. ఇక మస్తు బతులాడి ఇక మా అన్నలు అదే చెప్పారు, ఒక్కటే చెప్పారు, చనిపోతే తీసుకోపోతాం మేడం, మా చెల్లెని నీ మీద కంప్లైంట్ ఇయ్యం, బతికితే ఇంచెల్ల తీసుకోవతా, చచ్చిపోతే ఇంచెల్ల తీసుకోవతా అని ఇక కాళ్ళు పట్టుకొని ఇడవలే తెలుసా మేడం. అసలు కోటేశ్వరి మేడం ఆ మేడం పేరు. ఆమెన్నది ఎమర్జెన్సీగా 1,00,000 కట్టాల్సి వస్తుంది, నువ్వు 1,00,000 కట్టాల్సి వస్తుంది అంటే ఒప్పుకుర్రు, కడతామని అన్నీ కడతామని ఒప్పుకుర్రు. ఇక ఒప్పుకొని ఇక ఆమె ఒక్కటే అన్నది, ఈరోజు శనివారం తీసుకొచ్చిర్రు కదా, ఈరోజు బిల్లు, రేపటి బిల్లు, ఎల్లుండి బిల్లు అంటే మస్తు అవుతుంది నీకు, నువ్వు కట్టలేవు, ఈమెకు కరెక్ట్గా నేను ఒక మందు ఇస్తా, ఇంజక్షన్ ఇస్తా, అది ఎట్లుంటుందో చూస్తా, ఈమె హెల్త్కు చూసి నీకు ఈరోజు తీసుకోవు, రేపు మొత్తం అంటే ఏమంటారు చనిపోయే ఒక ఖైదీకి లాస్ట్ వార్నింగ్ ఇస్తారు చూసినా మేడం, అట్లా ఇచ్చేసింది ఆ మేడం. దానికి ఇష్టమైన అన్ని తినబెట్టురు, ఇష్టమైన అన్ని వేయరు దానికి, అది చచ్చిపోతే తీసుకుపోతారు, బతికితే నేను తీసుకొస్తా అన్నట్టు తినబెట్టింది తెలుసా. ఇంటికి తీసుకొచ్చిరుగా ఒక ఇంజక్షన్ ఇచ్చింది, క్లీన్ చేసింది, పట్టి పెట్టింది, పంపించింది. ఆదివారం నాడు చార్జెస్ వేస్ట్ అవుతుంది అని ఇక పంపించేసింది. ఆ ఇంజక్షన్ తోటే సోమవారం పొద్దుగాల 5 గంటలకు రమ్మన్నది. సండే రోజు ఇక తిన్నాం, అన్ని తినబెట్టిరు, ఇక నాకు ఇష్టమైన అన్ని తినబెట్టిరు, ఇష్టమైన అన్ని తిన్నా. ఇక అందరు ఇక మా అన్నలు, మా అక్క అందరు, మా అత్తమ్మ, మామ, మా తోటేవాళ్ళు అందరు ఇక అందరం ఒకటే కాడ ఇక అందరం కలిసి ఉన్నాం. ఇక ఎట్లా అంటే ఉంటుందా పోతుందా, ఈమె చనిపోతే చెప్పలేము ఎట్లా అని మస్తు బాధపడ్డాం మేడం. నైట్ మొత్తం అసలు ఆ రోజు నైట్ ఇక తెల్లారితే ఆపరేషన్ చేస్తాను కదా, ఆపరేషన్లో అయితే కావచ్చు లేకుంటే లేదు కదా. నాకు ఒకటే బాధ, నేను చనిపోతా అని బాధగా, నా పిల్లలు చిన్నోళ్ళు కదా ఎట్లా ఉంటారు, ఎవరు చూస్తారు అని బాధ అయింది. నేను 5 గంటలకు పోతప్పుడు పాలిచ్చిపోయి నాకు మళ్ళీ వచ్చి వాడిని చూస్తానా తెలియదు, చూడనా తెలియదు, నాకు వాని దగ్గరికి వస్తానా రానా తెలియదు. 5 గంటలకు ఇచ్చి మా అత్తమ్మకి ఇచ్చేసిపోయినా. మా వాళ్ళు అందరు నాతో వచ్చారు, మా అత్తమ్మ ఒక తిని ఎత్తుకొని కూర్చుంది. ఇక నైట్ 11 గంటల దాకా ఏడోకేం వాళ్ళ మమ్మీ బాగానే ఉంది కదా ఇప్పుడు.
ఏడవకట్లా నీకు తెలీదా ఇదంతా ముందు? అప్పుడు చిన్నగా ఉండు కదా, ఇక ఆ మేడం కూడా అసలు ఆ నైట్ ఇక అప్పుడే తీసుకొని పోగానే మధ్యలోకి తీసుకొని పోయింది. ఇక లోపల తీసుకుపోయారు. 1,00,000 రూపాయలు కట్టింది. మా అక్క గోల్డ్ అంతా పెట్టింది, మా చిన్న నా గోల్డ్ అంతా పెట్టింది. అందరు నమ్మిర్రు చనిపోతుంది అని. కానీ మన నడిపక్క నమ్మలే, ఒక్కరికి కూడా నమ్మలే. ఈయనను కూడా తిట్టింది మా అక్క, నన్ను కూడా తిట్టింది. నీకేమైతుంది పిచ్చిదానా, నీకు చచ్చిపోవే, నువ్వు అందరు అనుకుంటురు కానీ నువ్వు చచ్చిపోవే, నాకు తెలుసు నువ్వు బతుకుతావని, నీకేం కాదే అని. ఫుల్ ధైర్యం ఉంటుంది ఆమెకైతే, మస్తు అంటే మస్తు ఉంటుంది. ఒక్క క్షణం కూడా భయపడలేదు నా ముంగల. తర్వాత ఎంత బాధపడ్డదో తెలియదు. ఈయన ఏడుస్తున్నా అనేసి నా దగ్గర రానియల మేడం 3 రోజులు నన్ను ఆయనను చూసి గుర్తుపట్టి ఏడుస్తుంది అని. అసలు ఆపరేషన్ థియేటర్లకు కూడా తీసుకుపోతాడు మబ్బుల. ఇక అందరు జీవితాన్ని పోసే ముందు అందరు పోయి చూసినా మేడం. అట్లా వచ్చి చూసిరు మా వాళ్ళు తెలుసా, ఊరు జనం మొత్తం, మా వాళ్ళు మొత్తం వచ్చి అందరు ఇట్లా చూసిరు నన్ను లోపల తీసుకుపోతుంటే. ఇంకా లాస్ట్కి అందరి నుంచి ఎట్లా వస్తానా అనుకుని ఇక నేను పోతప్పుడు ఇక అందరిని చూసినా అసలు ఇక అనిపించింది, దేవుడా వస్తే బాగుండు అనుకుంటా. కానీ నా చేతిలో ఏముంటుంది, అది ఏముండదు నా చేతిలో. లైన్గా తెలుసా మేడం ఇట్లా నిలబడ్డారు అందరు నన్ను తీసుకుపోతుంటే లోపలికి. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో నిలబడ్డారు తెలుసా. ఒక్కొక్కరి మొహంలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంది. కానీ మా నడిపక్కకు లేదు, దీనికి ఏం కాదు అన్నదే ఉంది ఆమెకు. అట్లనే ఉంది, ఆఖరికి అట్లనే అన్నది, నేను వస్తాను నీతోటి అని. లోపల మాత్రం మీ పిల్లలు ఉన్నారు మా ఇంట్లో, అంతే కదా, నీ కొడుకులు రే, నీకేం కాదు అని ఆమె నాతో లోపలికి వచ్చేసింది. మత్తు ఎక్కినాక లోపల ఉంది, మత్తు ఇచ్చినాక వెళ్ళిపోయింది. ఇక పొద్దుగాల 5 గంటలు తీసుకపోతే 11 గంటలకు మెలకొచ్చింది మేడం నాకు. సెట్ అయిందా మొత్తం? ఇంకా 1,00,000 రూపాయలు అయినాయి ఆపరేషన్ థియేటర్. అన్ని కట్టేసిరు. ఆ ఒక్క రోజు ఖర్చే ఒక బొచ్చడు ఖర్చు వచ్చింది. అన్ని చేసింది, అన్ని చూపించింది. ఆ మేడం అయితే ఎంత అసలు మస్త్ దేవత నా రూపంలో. ఆమె అదే అన్నది, 24 గంటలు గడిచిందంటే నేను గ్యారంటీ, 24 గంటలు మాత్రం గ్యారంటీ అని. అందరు సైన్లు పెట్టిరు. మా 2 అన్నదమ్ములు, 2 అక్కలు, ఈయన, మా అమ్మ, అత్త అందరు పెట్టిరు సైన్. వాళ్ళ మీదకి ఏ బాధ రానియమని చెప్పేసారు. మేడం భయపడతారు కదా ఎవరైనా, ఆమె భయపడ్డది చాలా. తీసుకుంటే కేసు ఎట్లా, నేను ఎంత కష్టపడతానో మళ్ళా అని ఉంటది. ఒక డాక్టర్ పట్టించుకోవాలంటే కదా, అంతే కదా, 10 సార్లు పెట్టించుకుని సైన్ నమ్మక. మీకు ఆ టైంలో అంటే మొత్తం సైన్లు అవి ఇవి పెట్టాలంటే చాలా ఇబ్బంది. అదే బాధ, అదే నాకు ఎప్పుడు లేదు అంత బాధగా. అటు స్కూల్ పిల్లలు చదువుకోవాలి, ఇక్కడ ఏమో చూసుకోవాలి, చిన్నోడు ఇన్ని చాలా కష్టం, స్ట్రగుల్ అయింది మొత్తం. అప్పుడు ఏం చెప్పారు మీకు చివరిలో? ఏం చెప్పారు మీరు లోపలికి వెళ్తున్నప్పుడు, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే? ఆమె అన్నది, నువ్వు ఈడు 4 పిల్లలు పుట్టిండు మేడం, తెల్లగా ఎంత లడ్డుగా ఉండేది తెలుసా. ఒక్కటే ఆ మేడం అనేది, నువ్వు భయపడొద్దు, టెన్షన్ పడితే బీపీ పెరుగుతుంది, తగ్గనన్న తగ్గుతుంది, ఎక్కువనన్న అయితే తక్కువనన్న అయితే. నేను ఆపరేషన్ చేయలేను, నేను నీ బాడీ కరెక్ట్ సహకరిస్తే నేను చేయగలుగుతాను. నీ బాడీ సహకరించినప్పుడు నా చేతులు ఏముండదు. నువ్వు టెన్షన్ పడితే మధ్యలో ఆగిపోవచ్చు, నువ్వు నీ ప్రాణం పోగొట్టుకోవచ్చు. నీ పిల్లల మీద ఒపీనియన్ నీ మొత్తం మీద నీ పిల్లలకు నాకేం కాదు అని ఉండు, నీకేం కాదు, ఏమో అనుకుంటే ఏమో అవుతుంది. దేవుడి దయ వల్ల ఏం కాకుండా బయటకు వచ్చారు. ఈ టైంలో నువ్వేం చేయాలి తెలుసా? అమ్మకు ఒక ముద్దు పెట్టాలి, నాన్నకు ఒక ముద్దు పెట్టాలి, పెట్టేసి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు, అంత బాగుంది కదా ఇప్పుడు అమ్మ. కానీ చాలా అసలు ఇబ్బందులు ఎన్నుకున్నా మేడం నేను. కానీ దేవుని అదృష్టాన మేడం చూసిన దాని మూలాన ఆ మేడం ఎక్కడున్నా మంచిది. ఆ మేడం చాలా మంచిది. ఆ మేడం అయితే నేనైతే చనిపోయేదాకా గుర్తుపెట్టుకుంటాను. మా ఫ్యామిలీ మొత్తం గుర్తుపెట్టుకుంటాను, నేను ఒక్కదాన్ని కాదు.